అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు అంటే ఇప్పుడు మనం చూసిద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో వచ్చే ఊరమాసు సాంగ్ కుర్చీ మడత పెట్టి ఏ స్థాయిలో ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రోమో విడుదలైనప్పటి నుంచి ఈ సాంగ్కు బిలియన్ల సంఖ్యలో రీల్స్ చేస్తూనే ఉన్నారు. విడుదలైన అన్ని ప్లాట్ఫామ్లో వ్యూస్ కొల్లగొడుతుంది. తాజాగా కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్చీ తాత డైలాగ్తో సాగే ఈ మాస్ బీట్ సినిమాకే హైలైట్గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటకు ఇన్స్టాగ్రామ్లో మిలియన్కు పైగా రీల్స్ చేశారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చీరగట్టులు, మోడ్రన్ డ్రెస్లలో అమ్మాయిలు కుర్చీ మడత పెట్టి సాంగ్కు మహేష్ బాబు, శ్రీలీల ఇరగదేసే ఊరమాసు స్టెప్పులేస్తూ దుమ్ము దులిపేస్తున్న వీడియోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ ఏడాది నాసామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిని డైరెక్టర్గా డెబ్యూ ఇచ్చిన ఈ ప్రాజెక్టులో అమిగోస్ ఫేమ్ ఆషికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించగా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే వీడియో సాంగ్ను లాంచ్ చేశారు మేకర్స్. హీరో హీరోయిన్ల మధ్య సాగే కలర్ఫుల్ ట్రాక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతూ ఉండగా, యువి క్రియేషన్స్ సంస్థ సుమారు 200 కోట్లతో బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా, ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి కసరత్తు మొదలుపెట్టాడు. విశ్వంభర కోసం కండలు పెంచుతూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన జిమ్ వీడియో ఒకటి నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. చిరు గురువారం జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ 68 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ స్టామినా ఏం మాత్రం తగ్గలేదంటూ కామెంట్ చేస్తున్నారు. Getting ready for Viswambara. క్రితమేడాది తమిళ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా విడుదలై Part 1 నిలిచింది. విడుదల పేరుతో తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా పలకరించింది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథాకథనాల పరంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి రోటర్ డామ్ ఫిల్మ్ ఫెస్టివల్లో 5 నిమిషాల పాటు స్టాండింగ్ అప్లాజ్ ఇచ్చినట్లుగా మేకర్స్ తెలియజేశారు. అందుకు సంబంధించిన హ్యాపీ మూమెంట్ ను షేర్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కమీడియన్ సూరి ఈ సినిమాలో కథానాయకుడు కాగా, తీవ్రవాది పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి ఇప్పుడు OTT ప్లాట్ఫామ్ పై కూడా తన జోరు చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన దర్శక నిర్మాణంలో ఒక వెబ్ సిరీస్ నిర్మితమైంది. ఆ వెబ్ సిరీస్ పేరే హీరామండి ది డైమండ్ బజార్. పాకిస్తాన్ లాహోర్ ప్రాంతంలో ఒకప్పటి వేశ్యల జీవితాలు ఎలా ఉండేవి అనే నేపథ్యంలో ఈ సిరీస్ ను రూపొందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇది. త్వరలోనే ఇది నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. బన్సాలి రూపొందించిన ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, షర్మిన్ సైగల్ ప్రధానమైన పాత్రలను పోషించారు.
నటుడు నిఖిల్ సిద్ధార్థ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. 2020లో తాను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మ మెడలో 3 ముళ్లు వేసిన నిఖిల్ తాజాగా ఆమె సీమంతం ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని, మీ ఆశీస్సులు కావాలని కోరాడు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ ఒక్కో మెట్టెక్కుతూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. అతడు కథానాయకుడిగా వచ్చిన కార్తికేయ 2 సినిమా రికార్డులు కొల్లగొట్టింది. ప్రియమణి ప్రధానమైన పాత్రను పోషించిన భామ కలాపం సినిమా ఆహా ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. ప్రియమణి, శరణ్య ప్రదీప్ పాత్రలను దర్శకుడు అభిమన్యు తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్గా భామ కలాపం 2 సిద్ధమైంది. బాపినీడు సుధీర్, ఈధర నిర్మించిన ఈ సినిమా నుంచి రీసెంట్గా టీజర్ను రిలీజ్ చేశారు. అనుపమ అనే నేను ఇకపై పక్కింటి వాళ్ళ విషయాలను పట్టించుకోకుండా నా పనినే నేను ప్రశాంతంగా చేసుకుంటానని మాట ఇస్తున్నాను అంటూ ప్రమాణ స్వీకారం తరహాలో భర్తతో అనుపమ చెబుతుంది. అయినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదనే విషయం టీజర్లోని మిగతా సన్నివేశాలను బట్టి అర్థమవుతుంది. ఈసారి మరింత పవర్ఫుల్ విలనిజాన్ని జోడించారనే విషయం అర్థమవుతుంది. సుహాస్ తాజాగా నటించిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సుహాస్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం నేను చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను. ఆడియన్స్ తీర్పు ఎలా ఉంటుందా అనే ఒక టెన్షన్ నాకుంది. సినిమా చూసిన పెద్దలంతా చాలా బాగుందని చెప్పారు. అందువలన కొంత కాన్ఫిడెన్స్ కూడా ఉంది అన్నాడు. ఇక ఈ సినిమాలో కామెడీ మాత్రమే కాదు, బలమైన ఎమోషన్స్ ఉంటాయి. సీన్ డిమాండ్ చేయడం వల్లనే గుండు చేయించుకోవాల్సి వచ్చింది. కథలో ఉన్న వేరియేషన్స్ ఆడియన్స్ కి తెలియాలని ట్రైలర్ లో గుండు చేయించుకునే షాట్ ను వేయడం జరిగింది. థియేటర్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు. హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారైందని, 2026 శాసనసభ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా అనుభవం సంపాదించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. తన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో ఇప్పటికే 4 సార్లు సమావేశమైన విజయ్ తాజాగా చెన్నైలోని పనయ్యూర్లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండా వంటి విషయాలను కూడా చర్చించినట్టు సమాచారం. పార్టీ పేరులో ప్రజలు, తమిళనాడు అభివృద్ధి కలిసి ఉండేలా తమిళ మున్నెట్ర కలగం అనే పేరుపై మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇదే పేరుతో ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేసినట్టు కూడా చెబుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి ఆపై తప్పుకున్న వేళ విజయ్ మాత్రం పట్టుదలతో ముందుకెళ్తున్నాడు. టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ మనమే. వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా పూర్తవ్వకముందే మరో సినిమా సైన్ చేశాడు శర్వానంద్. లూజర్ తో మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డితో తన తదుపరి వెంచర్లో శర్వానంద్ నటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా మాలవికా నాయర్ ను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నడ భామల జోరు కొనసాగుతుంది. ఒకప్పుడు తమిళ, మలయాళ బ్యూటీల సందడి ఇక్కడ ఎక్కువగా కనిపించేది. కానీ ఇటీవల కాలంలో కన్నడ సుందరీమణుల హవా నడుస్తుంది. అలా కన్నడ సినిమాల నుంచి టాలీవుడ్ వైపు వచ్చిన బ్యూటీగా ఆషికా రంగనాథ్ కనిపిస్తుంది. 2016లో క్రేజ్ బాయ్ తో అక్కడ ఆమె ఎంట్రీ ఇచ్చింది. పటాత్తు అరసన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషికా అమిగోస్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కళ్యాణ్ రామ్ జోడీగా ఈ సినిమాలో ఆమె అలరించింది. ఆశించిన స్థాయిలో ఆడకపోయినా గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి. యూత్ లో ఆమెకి పెరిగిన క్రేజ్ కారణంగానే నా సామిరంగా సినిమాలో అవకాశం వచ్చేలా చేస్తుంది. నా సామిరంగా సినిమా సక్సెస్ కావడంతో ఆమెకి వరుస ఆఫర్స్ వస్తున్నాయని వినికిడి. తాజాగా ఆమె నుంచి వచ్చిన ఆమె పీక్స్ కుర్రకారు మనసులను కొల్లగట్టేలా ఉన్నాయి. తెల్లని చీరలో ఆమె అందాల రాజహంసను గుర్తు చేస్తుంది. వెన్నెల్లో చందమామను తలపిస్తుంది. ఈ లేటెస్ట్ పిక్స్ చూసిన తర్వాత ఆమె అభిమానుల జాబితాలో మరింత మంది చేరిపోవడం ఖాయమేనని అనిపిస్తుంది. శ్రియారెడ్డి సలార్ సినిమాలో కనిపించిన పేరు. ఆ సినిమాలో ఆమె రాజమన్నార్ మొదటి భార్య కూతురు రాధా రాజమన్నార్గా కనిపించింది. బ్లాక్ శారీ కట్టుకుని సలార్పై పగ తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సలార్ పట్ల కసితో, ద్వేషంతో రగిలిపోతూ తమ ఇలాకాలోకి ఎప్పుడు ఎంటర్ అవుతాడా అని చూస్తూ ఉంటుంది. తెరపై ఆమె కాంబినేషన్లోని సీన్స్ నడుస్తున్నప్పుడు ఆడియన్స్ వైపు నుంచి గ్రాఫ్ పెరుగుతుంది. అందుకు కారణం ఆమె నటన, ఆమె పలికించిన హావభావాలు. శ్రియారెడ్డి మంచి నటి. ఒక పాత్రలో ఆమె ఎంత గొప్పగా ఒదిగిపోతుందనే
అనే విషయం తిమిరు సినిమాతోనే అర్థమైపోయింది. ఆ సినిమాలో పెళ్లి కూతురు గెటప్లో వర్షంలో ఆమె కత్తి పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చే సీన్ను ఆడియన్స్ ఇంకా మర్చిపోలేదు. ఈమెకి ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయట. టాలీవుడ్ క్రేజీ కాంబోలో ఒకటి విజయ్ దేవరకొండ, పరశురామ్. గీతా గోవిందం సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ ఇద్దరు మళ్లీ ఫ్యామిలీ స్టార్ తో ఆ ట్రెండ్ రీసెట్ చేయడానికి రెడీ అవుతున్నారు. వీడి 13 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ లాంచ్ చేసిన టైటిల్ లుక్ గ్లిమ్స్ వీడియో నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతూ ఉండగా ఇంతకీ విజయ్ దేవరకొండ టీం ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్ లోని వ్యాక్సన్ యూనివర్సిటీలో ఫ్యామిలీ స్టార్ సీన్లను షూట్ చేస్తున్నారు. టాలీవుడ్ మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11 గా వస్తున్న ఈ మూవీకి చల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుందని తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్టులో వచ్చే స్పెషల్ సాంగ్ లో ఈషా రెబ్బా కనిపించబోతుందని నెట్టింటా వార్తలు షికారు చేస్తూ ఉండగా ఇప్పుడు మరో అప్డేట్ తెరపైకొచ్చింది. ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించబోయేది బిగ్ బాస్ సీజన్ 17 ఫేమ్ ఆయేషా ఖాన్ అట. అంతేకాదు విశ్వక్ సేన్ ఆయేషా ఖాన్ మధ్య వచ్చే ట్రాక్ నిన్న రాత్రే పూర్తయిందని ఇన్సైడ్ టాక్. 2022లో వచ్చిన తెలుగు సినిమా ముఖ చిత్రం ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించింది ఆయేషా ఖాన్. మరి ఈ భామ స్పెషల్ సాంగ్ లో ఎలాంటి మెస్మరైజింగ్ స్టెప్పులు వేస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ జనాలు. రాజీవ్ కనకాల, సుమా తనయుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా బబుల్ గమ్. ఈ రొమాంటిక్ డ్రామా గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్దమైంది. ఆహాలో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాలు వెల్లడిస్తూ సదరు సంస్థ పోస్టర్ విడుదల చేస్తుంది. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదిగా నటించి అలరించాడు రోషన్. తన ప్రేయసి జాహ్నవి పాత్రలో మానస చౌదరి ఆకట్టుకుంది. చైతు జొన్నలగడ్డ, హర్ష, అనుహాసన్, కిరణ్ మచ్చ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హనుమాన్ చిత్ర వసూళ్లు 250 కోట్ల మార్క్ దాటేశాయి. 300 కోట్లు టచ్ చేయడం ఖాయమంటున్నారు. తేజ సజ్జా వంటి యంగ్ హీరో ఈ రేంజ్ వసూలు సాధించడం అనూహ్య పరిణామం. తక్కువ బడ్జెట్లో అత్యంత క్వాలిటీ విజువల్స్ తో సినిమాను ప్రజెంట్ చేసి ప్రశాంత్ వర్మ ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. భారీ చిత్రాల దర్శకులు ప్రశాంత్ వర్మ దగ్గర పాఠాలు నేర్చుకోవాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హనుమాన్ మూవీతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో ఆర్జించారు. హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మించాడు. హనుమాన్ లాభాలతో ఫిదా అయిన నిరంజన్ రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మకు భారీ గిఫ్ట్ సిద్ధం చేశాడని టాలీవుడ్ టాక్. 6 కోట్ల విలువైన లగ్జరీ కారు బహుమతిగా ఇవ్వనున్నాడట. ఆల్రెడీ బుక్ కూడా చేశాడట. ఈ మేరకు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. హనుమాన్ మూవీలో తేజ సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక రోల్స్ చేశారు. ఇక హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. జై హనుమాన్ లో మాత్రం ఓ స్టార్ హీరో నటిస్తాడట. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మేనలుడు ఆశిష్ రెడ్డి అద్వితారెడ్డితో 7 అడుగులు వేయబోతున్నాడని తెలిసిందే. వీరి నిశ్చితార్థం 2023 నవంబర్లో జరగ్గా జైపూర్లో జరగనున్న ఈవెంట్లో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఫిబ్రవరి 14న జైపూర్లో ఘనంగా వివాహ వేడుక నిర్వహించేందుకు రెడీ అవుతుంది దిల్ రాజు కుటుంబం. ఈ నేపథ్యంలో దిల్ రాజు, శిరీష్ ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందజేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆశిష్ రెడ్డి వెడ్డింగ్ ఈవెంట్ కు రావాల్సిందిగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందించారని తెలిసిందే. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, యాక్టర్లు అఖినేని, నాగార్జున, వెంకటేష్ కు శుభలేఖ అందించారు దిల్ రాజు, శిరీష్. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి. యాత్ర సినిమాకు సీక్వెల్ గా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో వస్తున్న పొలిటికల్ జానర్ ప్రాజెక్ట్ యాత్ర 2. యాత్ర 2 నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. రీసెంట్ గా లాంచ్ చేసిన యాత్ర 2 టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడనే దానిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింటా హల్చల్ చేస్తుంది. ఇక యాత్ర 2 థియేటర్లో ఫిబ్రవరి 8న గ్రాండ్ గా విడుదలవుతూ ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా యాత్ర 2 ట్రైలర్ ను ఫిబ్రవరి 3న 11 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు క్యాంపెయిన్ లో భాగంగా ప్రచార రథంపై ఉన్న లుక్ అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. మరోవైపు తండ్రి కొడుకులు జనాల మనసులో ఎలాంటి చెరగని ముద్ర వేసుకున్నారో తెలిపే ప్రయాణం నేపథ్యంలో సాగే చూడు నానా వీడియో సాంగ్ తో పాటు తొలి సమరం పాట సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. మెగా పోస్టర్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు.
ఇక ఉపాసన ఎప్పటికప్పుడు కుటుంబ విషయాలను షేర్ చేయడంతో పాటు సామాజిక బాధ్యతకి సంబంధించిన పోస్టులు కూడా వేస్తూ ఫిలాంథరోపిస్ట్గా మంచి పేరుని సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఈమె తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. గిరిజన సంక్షేమం కోసం ఉపాసన శ్రమిస్తూ ఉంటారని అందరికీ తెలిసిందే. వారి కోసం ఉపాసన పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇటీవల తమ గారాలపట్టి క్లింకారా నామకరణం వేడుకను కూడా ఆ గిరిజన పద్ధతిలో నిర్వహించి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు ఆ గిరిజనుల సంక్షేమం విషయంలో గవర్నర్ తమిళిసై చేసిన పనులు తన గుండెకు హత్తుకున్నాయి అంటూ ఉపాసన పేర్కొన్నారు. ఆ విషయంలో ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఉపాసన రీసెంట్ గా తమిళిసైని కలుసుకున్నారు. తమిళిసైకి కృతజ్ఞతలు తెలియజేసిన ఉపాసన సీతారామ లక్ష్మణ ఆంజనేయ ప్రతిమలను బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. అలాగే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేసిన కొత్త వీడియోపై రియాక్ట్ అవుతూ కూడా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ చేశారు. మా మావయ్య కూల్ అంటూ పేర్కొన్నారు. హాయ్, అందరికీ నమస్కారం. చాలా అంటే దాదాపు ఒక 4 years తర్వాత ఓ వ్యక్తిని మీరు చూడబోతున్నారు. ఆయన ఎవరు అనేది తెలుసుకోవడం ఉందా? మరి కాసేపు చేద్దాం. మామూలుగా ఏ యాక్టర్కి అనేది ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఏ క్యారెక్టరు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు, ఆర్టిస్టులు కూడా. సో దానికోసం ఫిజిక్ మెయింటెనెన్స్లో బాగా ఆర్టిస్ట్కి చాలా ఉపయోగం అన్నమాట. సో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ ఫిజికల్ మార్పు జరిగింది, జరుగుతూ చేసుకుంటూ వచ్చిన్నారు చాలా మంది ఆర్టిస్టులు. దానికి మన ప్రత్యక్ష సాక్ష్యం. కానీ రీసెంట్గా కొన్ని సినిమాల్లో మేము కాస్త లావయ్యేనేమో అని అనిపించి ఆయన రీసెంట్గా ఒక స్టిల్స్ వేరే దాన్ని చూస్తే నేను షాక్ అయ్యా. ఏంటి సార్ ఇంత ఫిజిక్ మీరు ఎలాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చే షాక్ అయ్యానండి. అవునండి, రీసెంట్గా నేను మారడం జరిగింది. కొన్ని సినిమాల్లో చాలా మంది డైరెక్టర్లు ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా అలా చేసినప్పుడు ఇలా మారడం జరిగింది. ఆయన్ని ఈ లాస్ట్ 4 years ఎవరికి ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. సరదాగా మాట సందర్భంలో సంతోషంగా ఇంటర్వ్యూ కావాలని అడగగానే ఓకే చేసి ఆయన మనకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు ఇప్పుడు. సో ఆయన ఇప్పుడు మన సంతోష స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరో కదండి, సీనియర్ హీరో సురేష్ గారు. ఆయన హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరెన్నో సూపర్ సక్సెస్లు అందుకున్నారు. మరి ఆయన ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆయన మేకవర్ విశేషాల గురించి, అలాగే ఆయన పాత విశేషాల గురించి అన్నీ కూడా మన సంతోషం ఎక్స్క్లూజివ్గా ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. నమస్తే సురేష్, మై నేమ్ సేమ్. ఇద్దరు సేమ్ నేమ్, సురేష్. అంటే సురేష్ ఉన్న పేరు ఉన్న వాళ్ళు అందరూ మంచివాళ్ళు అని నేను విన్నాను. అది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నిజం అనిపిస్తుంది. స్వీట్ హ్యూమన్ బీయింగ్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సంతోషం అనేది ఒక సక్సెస్ఫుల్ పత్రిక, అండ్ దెన్ ఇట్ బికేమ్ వీడియో మ్యాగజైన్, అండ్ దెన్ ఇట్ బికేమ్ బ్లాగ్, అండ్ అంచెలంచెలుగా పేర్కొంటూ వచ్చింది. మీలాగే ఫ్రమ్ జర్నలిస్ట్ టు యాక్టర్ టు డైరెక్టర్ టు ప్రొడ్యూసర్ టు డిస్ట్రిబ్యూటర్. సో ఇన్ని హ్యాట్లు ధరిస్తున్నారు మీరు. సో వెరీ ప్రౌడ్. సంతోషం అనగానే సంతోషంగా ఎగిరిగంతేసి ఇంటర్వ్యూకి ఓకే అన్నాను. థ్యాంక్ యూ సార్. ఆ మధ్య అంటే ఫస్ట్ టైం కాంట్రవర్సీ ఆడుతాను మధ్య కొన్ని సినిమాలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి సురేష్ గారు కొంచెం లావ్ అయినట్టున్నారు, ఎందుకు ఇట్లాగా అనిపించింది. సడన్ గా రీసెంట్ కూడా మొత్తం చేంజ్ ఎలా సాధ్యమైంది? అంటే దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. చెప్పండి. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే నాకు బ్యాక్ ఆపరేషన్ అయింది, L4 L5. సో అంటే హీరోగా చేసేటప్పుడు చాలా రిస్కులు తీసుకొని ఆ రిస్కులకి సరైన సేఫ్టీ లేక, సో అప్పుడు తగిలిన చిన్న చిన్న దెబ్బలు మెల్లమెల్లగా వయసు అయిపోయింది, కొంచెం పెద్ద అయ్యి ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ కొంచెం నమ్మనెస్ వచ్చి ఆపరేషన్ కంపల్సరీగా చేయాలని డాక్టర్స్ చెప్పి, సో దాంతో ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ కొంచెం ఫిజియోథెరపీ అది చేసుకోవాలి, కొంచెం తడుగ్గా ఉండండి అని చెప్పడం వల్ల నేను కొంచెం దాన్ని నమ్మి ప్లస్ దాన్ని కూడా ఆసరాగా తీసుకొని కొంచెం నేను రిలాక్స్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2-3 విషయాలు జరిగాయి. ఫస్ట్ విషయం ఏంటంటే, నాకు నచ్చిన ఒక డైరెక్టరు, సార్ మంచి విలన్ వేషం సార్ మీకు ఇచ్చినవాడిని, కానీ కొంచెం మీరు బొద్దుగా ఉన్నారు అని అనడం కొంచెం ఫస్ట్ తగిలింది. రెండోది, నేను మద్రాసు ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ నాకంటే 2 ఏళ్ళు పెద్ద చిన్నపిల్లలు అటు ఇటు తిరిగేస్తుంటే, నువ్వేంటి అంటే నేను ఫిజికల్ ఫిట్నెస్లో ఉన్నాను, ట్రైనర్ అయ్యాను, నేను ఇప్పుడు ఆర్టిస్ట్ బాడీ గార్డ్గా కూడా ఉన్నాను అని మొత్తం షర్ట్ ఓపెన్ చేస్తే కంట్రోల్ కూడా చూపించాడు. నాకు వచ్చి మనం ఏంటి ఇట్లా ఉన్నాం, వాడు ఎట్లా ఉన్నాడు అని. మూడోది ఏం జరిగిందంటే, చేసే క్యారెక్టర్లు వచ్చే ఇన్విటేషన్, క్యారెక్టర్ చేయడానికి ఇన్విటేషన్ ఎక్కడ ఛాలెంజింగ్ ఎక్కడ లేదు. ఒక అంకుల్ పాత్ర, ఒక ఫాదర్ పాత్ర, లేకపోతే ఫారెన్ నుంచి వచ్చిన ఒక బంధువు పాత్ర, ఇట్లాంటివి
చాలా నార్మల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇది మనలో లోపమా లేకపోతే ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ తక్కువయ్యా ఏమిటని తర్కించుకున్నప్పుడు నాకు విషయం అర్థమైంది. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. సో మనం ఎందుకు మారకూడదు అని ఒక చిన్న డెసిషన్ తీసుకొని ఒక 6 months గ్యాప్ తీసుకున్నాను. సినిమాల గురించి ఆలోచించుకుంటే నా గురించి మాత్రం నేను ఆలోచించుకొని నన్ను నేను బెటర్ చేసుకోవాలన్న ఒక ప్రయత్నం స్టార్ట్ అయ్యి ఫస్ట్ 10 అడుగులు 20 అడుగులు అయింది. ఈరోజు రోజుకి 20,000 స్టెప్స్ చేస్తున్నాం, 200 పుషప్స్ చేస్తున్నాం. ఇది కాకుండా వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాం. సో ముందు ఒక స్క్వాట్కే వచ్చి నడుము పట్టేసింది, అయ్యో నాకు ఆపరేషన్ అయింది కదా అని అనుకున్న వాడిని అసలు ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగితే ఇదంతా నీ బ్రెయిన్లోనే ఉంది, ఇవన్నీ నువ్వు తీసి బయట పెట్టి నీకేం అవ్వలేదు, నువ్వు ఫ్రెష్గా ఉన్నావు, నీకేం కాలేదు, ఈరోజు ఒకటి చేస్తే రేపు 2 చేయాలి. సో అతని స్ఫూర్తి నాకు బాగా హెల్ప్ అయింది. సో టుడే ఇన్ని నేను చేయగలుగుతున్నానంటే నన్ను నేను నమ్ముకుంటున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎవ్రీథింగ్. సో ఈరోజు 200 పుషప్స్ అంటే ఫస్ట్ ఒక 10 ఒక రోజుకి చేయడమే కష్టమైపోయింది. అట్లాంటిది నేను మెల్లమెల్లగా ఒక్కోటి పెంచుకుంటూ రోజుకు ఈరోజు 500 తీసుకురావాలనేది నా ప్రతిపాదిక. ట్రైన్ బై గాడ్స్ గ్రేస్. ఓం నమః శివాయ. సో నన్ను నేను మార్చుకున్నప్పుడు మిగతా ఎందుకు మారకూడదు, మన చుట్టూ ప్రపంచంలో ఎందుకు మారకూడదు అని ఇప్పుడు నేను డైరెక్టర్స్ కలుస్తున్నాను. సార్ పెట్టాను సార్, మంచి విధంగా వేషం ఇవ్వండి సార్ అని ట్రై చేస్తాను. ఈ మధ్య ఒక తమిళ డైరెక్టర్ ఫోన్ చేసి సార్ మంచి అంకుల్ వేషం ఉందండి, సినిమా మొత్తం వస్తుంది అని అంటే, విలన్ వేషం ఏమైనా ఉందంటే ఉందండి బట్ చిన్న వేషం, బట్ చాలా కిరాతులు దయచేసి నన్ను నెక్స్ట్ చేసి ఎందుకంటే ఐ నీడ్ ఛాలెంజ్. ఈ రోజు ఒక ఫాదర్, ఒక బ్రదర్, ఒక అంకుల్ చేసి అలవాటు పడిపోయి ఐ నీడ్ సంథింగ్ డిఫరెంట్. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్ సినిమాలో బాబీ డియోల్ చూసినప్పుడు నాకు ఎంతో ముచ్చట అనిపించింది. ఎందుకంటే లవర్ బాయ్ గా ఇంట్రడ్యూస్ అయిన బాబీ డియోల్ ఈరోజు ఒక సడన్ గా ఒక డిఫరెంట్ గా కనిపించేసరికి అందరికి అట్రాక్ట్ అయింది. సో అట్లా డిఫరెంట్ గా ఒక ఛాలెంజ్ గా ఏదైనా నాకు దొరికితే నాకు బాగుంటుంది ఫీలింగ్ లో దానికోసం అన్వేషణ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎంతమంది చెప్పినట్టుగా విలన్ క్యారెక్టర్ ఉన్నారు. మీరు ఆల్రెడీ మామగారు అనే సినిమాలో సూర్యగాడు అనే సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ రైట్. ఆ రోజుల్లోనే హీరోగా మీరు అందరికి పాజిటివ్ హీరో. సో అది చేశారు. అలాగే దొంగ ఆటలో కొంచెం సెన్సిటివ్. నాకు ఇప్పుడు తెలంగాణ మీ గురించి వెనకలేదు. నాకు కొంచెం ఇద్దరు మిత్రులు నెక్స్ట్ ఇట్లా అప్పుడే ఒక హీరోగా మంచి ఫామ్ ఉన్న టైంలో మీరు ఆ క్యారెక్టర్ అప్పుడు సాహసంగా అనిపించలేదు మీకు? చాలా సాహసంగా అనిపించింది. బట్ ఒక విషయం నేనేమి మొదటి నుంచి నేను స్టార్ అవ్వాలని కోరుకోలేదు. మొదటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి, ఒక మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకోవాలి, అందరు చూస్తే వీడు ఏ క్యారెక్టర్ అయినా బాగా చేస్తాడు అనిపించుకోవాలనే తాపత్రయం నాకు మొదటి నుంచి ఉండింది. సో స్టార్ అయిపోవాలి, పెద్ద ఫ్యాన్స్ ఉండాలి, అందరు పూలు చల్లాలి నా మీద అన్న ఇది మొదటి నుంచి లేదు. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను యాక్టర్ అయితే చాలా పరిస్థితి నుంచి వచ్చినవాడిని. ఈ మాత్రం నాకు జీవితం ఇచ్చిందంటే నాకు ఇది ధన్యం నేను. సో దీన్ని నేను ఎట్లా ఇంకా నేను ఆడియన్స్ని ఎట్లా నేను ఎంటర్టైన్ చేయాలి, ఎట్లా ఎక్సైట్ చేయాలని ఆలోచించాను తప్ప ఒకే మోస పాత్రలు హీరో పాత్రలు చేస్తున్నాను. ప్లస్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు లాంటి బడ్జెట్లు, లాంటి డైరెక్టర్లు, లాంటి ప్రొడ్యూసర్లు, వాళ్ళకి దొరికిన హీరోయిన్లు మనకి డెఫినెట్ గా దొరకనప్పుడు మన బడ్జెట్ లో మనం వాళ్ళు చేసిన చెప్పులు లాంటివి మనం చేస్తే అది మరీ వెలిముక్కలు వేసినట్టు ఉంటుంది అని నాకు మొదటి నుంచి ఫీలింగ్. మిగతా వాళ్ళు చిరంజీవి గారు వేసిన రోజు నేను కూడా వేసుకున్నాను, హ్యాపీగా ఫీల్ అయ్యి అటువంటి చార్లు వేసేసుకొని అటువంటి డాన్స్ వేసుకొని చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. కానీ నేను ఆల్రెడీ అన్నయ్య గారు చేశారు మనం ఎందుకు అన్న ఫీలింగ్ లోనే మొదటి నుంచి ఉన్నాను. సో ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలి. అటువంటి బడ్జెట్లు లేనప్పుడు డిఫరెంట్ కథలు చేసి ఎట్లాగైనా సరే మెప్పించాలి ఆడియన్స్ అని. సో మనకున్న ఆయుధం కథ, అందుకే అవి పట్టుకొని చూద్దాం కానీ లేకపోతే దొంగాట కానీ ఇవన్నీ డిఫరెంట్ కథలు, డిఫరెంట్ జానర్లు. లేడీస్ హీరో చేశాను, కామెడీ హీరో చేశాను, భవానీ లాంటి యాక్షన్ హీరో చేశాను, ప్లస్ విలనిజం ఉన్న పాత్రలు చేశాను. సో ఇవన్నీ వైవిధ్యం ఉన్న పాత్రల కోసం మొదటి నుంచి తాపత్రయపడేవాడిని. ఇప్పుడు ఇంకా తాపత్రయపడుతున్నాను. ఇప్పుడు ఫిజికాలిటీ మారిన తర్వాత ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఎప్పుడైతే ఫిజిక్ మారాలి అనే ఒక దృక్పథం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫిజికాలిటీ, స్పిరిచువాలిటీ అన్నీ మారడం స్టార్ట్ చేశాను. మనకంటే ఒక పెద్ద శక్తి ఉన్నదన్నది కొంచెం గట్టిగా నమ్మడం స్టార్ట్ చేశాను. ప్రతిదీ మన చేతిలోనే ఉన్నాయని అనుకోవడం తప్ప అని కూడా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను.
మనల్ని మనం బెటర్ చేసుకోవాలి అంతేగాని రిజల్ట్ గురించి ఆలోచించకూడదు, అంతేగాని మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి ఆలోచించకూడదు, అంతేగాని వీళ్ళు ఇన్ని పాత్రలు చేస్తున్నారు లేక వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఇవన్నీ గురించి నేను మొదటి నుంచి ఆలోచించలేదు. ఇప్పుడు ఇంకా ఆలోచించడం మానేశాను. ఇప్పుడు ఒక పాత్ర ఎవరన్నా బాగా చేశారంటే బా సరస్వతి అతనికి ఆశీర్వాదం ఇచ్చింది అనుకోవడం తప్ప వేరే ఆలోచన ఏది లేదు నాకు. ఎవరన్నా బాగా యాక్ట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేయడం ఎక్కువ చేస్తున్నాను. సో స్పిరిచువాలిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐఎమ్ ఓన్లీ ఒక చిన్న ఐలాండ్ లాగా తయారై నా గురించి నేను ఎక్కువ ఆలోచించడం, నేను ఏం చేస్తే ఇంకా జనాన్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేయడం, నేను ఏం చేస్తే నా ఫ్యామిలీకి ఇంకా బెటర్గా నేను ప్రొవైడ్ చేయడం గురించి ఆలోచిస్తున్నాను తప్ప నాకేం వచ్చిందన్న దాని గురించి కొంచెం మెల్లగా ఆ ఆలోచనలు కొంచెం తక్కువ చేసుకుంటున్నాను. ప్లస్ మీరు చెప్పినట్టు సూర్యగాడు కానీ దొంగాడు కానీ ఇవన్నీ వచ్చి ఒక పాలిష్డ్ విలన్ క్యారెక్టర్, ఎక్కడ దానికి ఫిజికాలిటీ అవసరం లేదు. ఇప్పుడు ఒక హీరో కానివ్వండి ఒక విలన్ కానివ్వండి మంచి బాడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డైరెక్టర్ కలవగానే షేక్ అంటే చాలా కంట్రోల్ పెట్టి చూస్తున్నారు ఇటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫిజికల్ ఫిట్నెస్. ఈ టైంలో నేను వెనకబడకూడదు, నేను మిగతా వాళ్ళని కంపేర్ చేస్తే నేను తక్కువ అనిపించుకోకూడదు అన్న దానికోసం నన్ను నేను బెటర్ చేసుకుంటే నాకున్న కాంపిటీషన్ అంతా నిన్నటి సురేష్, రేపు నా కాంపిటీషన్ ఈరోజు సురేష్. సో ఎవ్రీ డే ఐ వాంట్ టు బెటర్ మై సెల్ఫ్ అండ్ మేక్ మై సెల్ఫ్ బెటర్ ఫర్ ద డైరెక్టర్స్. వాళ్ళు ఎటువంటి క్యారెక్టర్ ఆలోచించినా నేను రెడీ అని చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలని నా ఆలోచన. So I wish you all the best. ధైర్యం ఉండాలి ఎవరికైనా కానీ 3 productions ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఆన్ ద సేమ్ టైమ్ ఆన్ ద ఫ్లోర్ అంటే చాలా ధైర్యం ఉండాల్సి వస్తుంది. ఇది చూస్తుంటే ఆ ధైర్యం బహుశా ఏమంటారు ఇట్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది అని అనుకుంటాను. సో ఈ మస్ట్ హ్యావ్ ద రైట్ స్క్రిప్ట్స్ అండ్ రైట్ స్టార్స్. మన బిగ్ బాస్లో ఫేమస్ అయిందంటే డెఫినెట్లీ మన రామ్ సత్యనారాయణ గారు అన్నట్టు అందరూ ఒక్కొక్క ఫ్యాన్ వచ్చి చూసినా కానీ ఇట్ విల్ బి ఎ సూపర్ డూపర్ హిట్ సార్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ప్రొడక్షన్ నెంబర్ 2. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లందరికీ మా మహేందర్ అన్న తరపున థ్యాంక్ యూ చెప్తున్నా. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్ యువర్ ఫ్యూచర్ అండ్ యూఎస్. గుండెలో కూడా అందంగా ఉంటారంటే సూర్యకుమార్ని చూసినాకనే అర్థమైంది నాకు. ఎనీవే గుడ్ లక్. ఓకేనా? ఇట్లా కూడా బాగుంది. బాబీ గారు ఒకసారి వచ్చి మన డైరెక్టర్ గారు మాల్యాద్రి గారు వచ్చి ఒక కంటెంట్ చెప్పాడు, ఒక లైన్ చెప్పాడండి. అంటే ద్వాపర యుగం నుంచి కలియుగానికి అంటే అండ్ అధునాతనం నుంచి సనాతనానికి ఈ ఎట్లా కనెక్టివిటీ అంటే అప్పుడున్నది ఇప్పుడున్నది సేమ్. ద్వాపర యుగంలో ఏదైతే ఉందో, ఏదైతే సూర్యుడు వస్తున్నాడో, ఏదైతే చంద్రుడు వస్తున్నాడో, అదైతే ఎట్లాగైతే ఉందో ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. లేలే పాయింట్ నాకు జస్ట్ అంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే పాయింట్ నిజంగా ఆ కనెక్టివిటీ ఏదైతే కనెక్టివిటీ ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ గెస్ట్ అందరికీ పూజా సెరమనీని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఇన్ని రోజులు ఎలా అయితే అమర్ని ప్రోత్సహించి సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారో ఈ సినిమాతో ఇంకా ఎక్కువ మీ సపోర్ట్ అండ్ లవ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇద్దరు. సో అప్పుడు అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా అని చాలామందికి భయాలు ఉంటాయి. సో యాజ్ ఏ మదర్గా నాకు కూడా కొంచెము వీళ్ళు ఎంతవరకు చేయగలరు అని నాకు చిన్న భయం ఉంది. ఆ ధైర్యం నాకు వాళ్ళిద్దరినీ చూసిన తర్వాత కళ్ళు మూసుకుని డైరెక్టర్ గారి చేతిలో ప్రొడ్యూసర్ గారి చేతిలో హ్యాపీగా నేను పెట్టచ్చు అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ సాధించాలి. అండ్ మా తమ్ముడు అమర్, నా కూతురు సుప్రీతని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి నిజంగా చాలామంది అసలు ఇంతమందిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్లోనే వచ్చింది అని. థ్యాంక్ యూ సో మచ్. మా అన్నయ్య వృక్షంలా అంటాడు, వృక్షం మంచిగా ఎదిగితే మాలాంటి
రూట్స్ అయినా లేకపోతే కొమ్మలైనా చాలా వస్తాయి. ఆ కొమ్మలలో ఫస్ట్ హర్ష వచ్చాడు, నెక్స్ట్ మా మాల్య వచ్చాడు. త్వరలో మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి మా M3 మీడియా మూవీస్ అండ్ మహా మూవీస్ తప్పకుండా వెల్కమ్ చెప్తుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ప్రాజెక్ట్ని ఆడియన్స్కి, మా ఫిల్మ్ మేకర్స్కి అందజేసినందుకు. అదేవిధంగా అమర్దీప్ గారికి, సుప్రీత గారికి అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ, ప్రతి ఒక్కరికి విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది M3 మీడియా మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా నేను చేస్తున్న సినిమా. దీంట్లో అమర్దీప్ చౌదరి అండ్ సురేఖ గారి డాటర్ సుప్రీత యాక్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో సమ్ అదర్ యాక్టర్స్, ఇంకా అందరూ ఫైనలైజ్ అవ్వలేదు. సో డెఫినెట్గా ఇది ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఎవరు టచ్ చేయని కొత్త పాయింట్, ఇదైతే మాత్రం పాయింట్. దాన్ని నా డైరెక్టర్ ఎలా తీస్తాడు అనేది తన చేతిలో పెడుతున్నాను. రేపు పొద్దున్న సినిమా తీసిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. సో డెఫినెట్గా కొత్త పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్స్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ అమర్దీప్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్ విత్ యూ అండ్ రియలీ ఎక్సైటెడ్. సో అందరికీ థ్యాంక్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. బిగ్ బాస్ కంటే ముందే మాలియా నా ఫ్రెండ్. ఒక షార్ట్ ఫిలింగా ఈ సినిమా తీసుకొచ్చాడు, ఒక ఇండిపెండెంట్ ఫిలింగా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు. మాకు అది వర్కౌట్ కాలేదు. సో వెళ్ళే ముందు కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొనేసి నన్ను లోపల పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు, ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం. అండ్ మాలియా ఇస్ లైక్ నా ఫ్రెండ్ చెప్పాలంటే. నా కోసం అంటే నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు నీట్ క్లారిటీగా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.